Good morning to all. Myself K. Gangadhar, lecturer in botany, GDC Kamareddy, Telangana State. Today we are discuss about abscisic amla. Abscisic acid. ఇంట్రడక్షన్ తీసుకున్నట్లయితే మొక్కలలో వృద్ధికారక పదార్థాలతో పాటుగా పెరుగుదలను అదుపు చేసే కొన్ని రకాల వృద్ధి నిరోధకాల గుండా ఏర్పడతాయని 1934లోనే తెలుసుకున్నారు. ఇక్కడ విత్తనాలలోనూ మొగ్గలలోనూ సుప్తావస్థకు కారణమైన వృద్ధి నిరోధకత గురించి ఎక్కువగా పరిశోధనలు చేశారు. వీటిని ప్రధానంగా మనము అబ్సైసిక్ యాసిడ్గా చెప్పుకోవడం జరుగుతుంటుంది. మొక్కలలో వృద్ధికారక పదార్థాలతో పాటుగా పెరుగుదలను అదుపు చేసే కొన్ని రకాల మనకు వృద్ధి నియంత్రకాలను గుండా మనకేం చేస్తే ఏర్పడతాయని 1934లో వివిధ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కాబట్టి విత్తనాల్లోనూ మొగ్గలలోనూ ఈ సుప్తావస్థ కారణమైన వృద్ధి నిరోధకత గురించి ఎక్కువగా పరిశోధనలు చేశారు. వీటిలో ప్రధానంగా అబ్సైసిక్ యాసిడ్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ పత్తి మొక్కలో కాటన్ తీసుకున్నట్లయితే, గ్రాస్పెమ్ అర్బేషియంలో తీసుకున్నట్లయితే పత్తి మొక్కల్లో పక్వం రాని ఫలాలు రాలడానికి గురించి ఎడికాట్ అనే ఎడికాట్ మరియు అతని సహచరులు 1963లో పరిశోధనలు జరిపారు. వీరు లేత పత్తికాయల నుండి వేరు చేసిన వృద్ధి నియంత్రకాలకు అబ్సైసిక్ 1 అని అబ్సైసిక్ 2 అని పేరు పెట్టారు. ఇక్కడ SF మనకు వేరింగ్ మరియు యాంగ్లిస్ అనే శాస్త్రజ్ఞులు 1963లో బిర్చ్ ఆకుల నుండి ఒక వృద్ధి నిరోధక వేరు చేశారు. దీనికి డార్మిన్ అని పేరు పెట్టారు. తర్వాత ఈ పదార్థాన్ని సైకోమోర్ చెట్లు ఆకుల నుండి గుండా వేరు చేస్తారు అని 1965లో ఈ వార్నింగ్ అనే శాస్త్రవేత్త మనకు అంతకుముందు ఈ పత్తికాయల నుండి వేరు చేసిన ఈ డార్మిన్ అబ్సైసిక్ ఒకటేనని నిర్ధారితమైంది. అందువల్ల దీనికి 1968లో అబ్సైసిక్ ఆమ్లం అని పేరు పెట్టారు ఎడికాట్ అనే శాస్త్రవేత్త 1968లో. కాబట్టి ఈ పత్తి మొక్కలు తీసుకున్నట్లయితే ఏమంటున్నాం ఇక్కడ, ఈ పత్తి మొక్కలలో పక్వం రాని ఫలాలు రాలడానికి గురించి ఈ ఎడికాట్ అతని సహచరులు 1963లోనే పరిశోధనలు జరిపారు. వీరు లేత పత్తికాయల నుండి వేరు చేసిన ఈ వృద్ధి నియంత్రకాలను అబ్సైసిక్ 1, అబ్సైసిక్ 2 అనే పేరు పెట్టారు. ఈ వైరింగ్ అండ్ ఈగల్స్ అనే శాస్త్రజ్ఞులు 1963లో మనకు ఈ బిర్చ్ ఆకుల నుండి ఒక వృద్ధి నిరోధక అని వేరు చేశారు. దీనికి డార్మిన్ అని పేరు పెట్టారు. తర్వాత ఈ పదార్థాన్ని సైకమోర్ చెట్ల ఆకుల నుండి గుండా వేరు చేశారు. అంతకుముందు ఈ పత్తికాయల నుండి వేరు చేసిన ఈ డార్మిన్ అబ్సైసిక్స్ ఒకటేనని నిర్ధారితమైంది.
అందువల్ల దీనికి 1968లో అబ్సైసిక్ ఆమ్లం అని పేరు పెట్టారు. కాబట్టి ఈ అబ్సైసిక్ ఆమ్లము వివిధ ఆవృత బీజాలు, యాంజియోస్పెర్మ్స్, వివృత బీజాలు, జిమ్నోస్పెర్మ్స్, ఫెర్న్, మాసు ఈ జాతులకు చెందిన మొక్కల నుండి వేరు చేస్తారు. అయితే లివర్ వాటర్లో ఇది ఉండదు. వీటికి బదులుగా లునేరిక్ ఆమ్లము, యాసిడ్ అనే పదార్థాన్ని గుర్తించారు. ఆవృత బీజాల ఫలాలలో ఎక్కువ గాఢత తీసుకున్నట్లయితే గాఢతలో ఇది వ్యాపించి ఉంటుంది. ఏమంటున్నాం ఇక్కడ? అబ్సైసిక్ ఆమ్లము వివిధ ఆవృత బీజాలు, వివృత బీజాలు, మాస్లు, సైకస్లు, ఫెర్న్ మొక్కలకు చెందిన మొక్కల నుండి వేరు చేశారు. అయితే ఇక్కడ లివర్ వాటర్లో ఇది ఉండదు. వీటికి బదులు లుమెరిక్ ఆమ్లము అనే పదార్థాన్ని గుర్తించారు. ఈ ఆవృత బీజ ఫలాలలో ఎక్కువ గాఢతలో ఇది వ్యాపించి ఉంటుంది. ఇక్కడ రసాయనిక నిర్మాణం గుర్తించినట్లయితే ఇక్కడ సైకోమోర్ పత్తికాయల నుండి సేకరించిన పదార్థము అబ్సైసిక్ ఆమ్లం అని, అది స్క్వైబ్ టర్పినైడ్ C15H24 అని నిర్ధారించబడింది. ఇందులో 3 ఐసోప్రోపిన్ ప్రమాణాలు ఉంటాయి. ఈ అబ్సైసిక్ ఆమ్లము ABAలో తీసుకున్నట్లయితే ఈ అణువుల్లో ఒక సౌష్ఠవ కర్బన పరమాణు గుండా మనకు పరమాణువు ఉండడం వల్ల ఇది ధ్రువణ సాదృశ్యాన్ని చూపుతుంది. ఇవి R అబ్సైసిక్ ఆమ్లము, S అబ్సైసిక్ ఆమ్లము. వీటిలో S అబ్సైసిక్ క్రియావంతంగాను సహజంగాను లభించే రూపంలో ఉంటుంది. అందువల్లనే దీనిని అబ్సైసిక్ ఆమ్లం అని పిలుస్తారు. ఈ S అబ్సైసిక్ అణువు క్షేత్ర సాదృశ్యాన్ని గుండా చూపుతుంది. మొక్కలలో లభించే ఈ అబ్సైసిక్ ఆమ్లం ఎక్కువ భాగం S గాను ప్లస్ ABA గాను, తక్కువ పరిమాణంలో మైనస్ గాను ఈ విధంగా చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ జీవన విశ్లేషణలో తీసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ పైన మనకు ఏది ఈ CH3COOH జీవన విశ్లేషణలో ఈ ABA ఒక స్క్వైబ్ టర్పినైడ్ కావటం వల్ల దీని సంశ్లేషణ కూడా ఇతర టర్పినైడ్ల సంశ్లేషణ జరిగే పద్ధతి ద్వారానే జరుగుతుంది. ఇది హరిత రేణువులో 2 మార్గాల సంశ్లేషణ చేయబడుతుంది. అందులో మొదటి తీసుకున్నట్లయితే ఐసోప్రోపనైడ్ మార్గము ఫస్ట్ వన్. రెండోదసరికి జాంతోఫిల్ ఆక్సీకరణ మార్గం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమని గుర్తుపెట్టుకోవాలా? ఐసోప్రోపనైడ్ మార్గము. సెకండ్ వన్ వచ్చేసరికి జాంతోఫిల్ ఆక్సీకరణ మార్గంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ హరిత రేణువులో ఇవి 2 ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో ఐసోప్రోపనైడ్ మార్గం తీసుకున్నట్లయితే ఈ పద్ధతిలో 3 మనకు ఎసిటైల్ కోఎంజైమ్ A అణువులు సంయోగం చెందుతాయి. ఈ సంయోగం చెంది మేవలోనిక్ ఆమ్లం, ఇక్కడ మేవలోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఆమ్లము రెండు ATP అణువులను వినియోగించి మనకు ఈ మేవలోనిక్ ఫెర్రోపాస్పైట్గా పాస్పీకరణం చెందుతుంది. ఈ మేవలోనిక్ ఫెర్రోపాస్పైట్ ఒక CO2 అణువును పోగొట్టుకొని ఐసోపెంటనైల్ ఫెర్రోపాస్పైట్ IPP అంటాం. ఐసోపెంటనైల్ ఫెర్రోపాస్పైట్గా మారుతుంది. 3 అణువుల ఈ ఐసోపెంటనైల్ ఫెర్రోపాస్పైట్ సంయోగం చెంది ఒక అణువు అబ్సైసిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి.
కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐసోప్రొపనైన్ మార్గం అంటే ఈ పద్ధతిలో మనకు ఎసిటైల్ కోఎంజైమ్ ఏ అణువులు సంయోగం చెంది మేవలోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఆమ్లము 2 ATP అణువులను వినియోగించి మేవలోనిక్ ఫెర్రోపాస్పైట్గా పాస్పీకరణం చెందుతుంది. ఈ మేవలోనిక్ ఫెర్రోపాస్పైట్ ఒక CO2 అణువును పోగొట్టుకొని ఐసోపెంటనైల్ ఫెర్రోపాస్పైట్ IPPగా ఐసోపెంటనైల్ ఫెర్రోపాస్పైట్గా మార్పు చెంది మనకు ఈ 3 అణువుల మనకు పోగొట్టుకొని అంటే ఒక CO2 అణువును అంటే ఒక 3 అణువుల IPP అంటే ఏమన్నా మనము ఐసోపెంటనైల్ ఫెర్రోసల్ఫాస్పైట్గా మారడం అనేది జరుగుతుంటుంది. సంయోగం చెంది ఒక అణువు మనకు అబ్సైసిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్లో రాయాలనుకుంటే మనం ఇలా కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. 3 ఎసిటైల్ కోఎంజైమ్ ఏ గివ్స్ రైజ్ టు మేవలోనిక్ ఆమ్లము. CO2 అనేది మనకి ఏం చేస్తాను బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అది పోగొట్టుకుంటుంది. ATP మనకు AMPగా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి అబ్సైసిక్ ఆమ్లం గివ్స్ రైజ్ టు ఐసోపెంటనైల్ ఫెర్రోపాస్పైట్గా ఈ విధంగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జాంతోఫిల్ నెక్స్ట్ జీవన సంశ్లేషణ తీసుకున్నట్లయితే జాంతోఫిల్ ఆక్సీకరణ మార్గం ఉంటుంది. ఇది తీసుకున్నట్లయితే మనము ఏమని గుర్తుంచుకోవాలంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడ జాంతోఫిల్ అనేది ఉంటుంది. ఈ జాంతోఫిల్ అయిన ఈ వయోలోజాంతిన్ కాంతి ఆక్సీకరణం అనేది చెందడం వల్ల మనకు ఈ జాంతాక్సిన్ అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జాంతాక్సిన్ అనేది ఏర్పడి మనకు ఏం చేస్తుంది ఏర్పడుతుంది కాబట్టి జాంతాక్సిన్ అబ్సైసిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. అయితే ఈ మార్గానికి సరైన నిదర్శనాలు అనేది లేవు. కాబట్టి ఈ మొక్కలపై ఈ అబ్సైసిక్ ఆమ్లం ప్రభావం తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది వాటిలో మనము ఈ మొక్కలపై అబ్సైసిక్ ఆమ్లం యొక్క ప్రభావం తీసుకున్నాము. ఈ ABA ఈ అబ్సైసిక్ ఆమ్లము మనకు కణ విభజనను అబ్సైసిక్ ఆమ్లం ఏం చేస్తుంది మనకు కణ విభజనను లేదా మనకు కణ వ్యాకోచాన్ని గుండా నిరోధిస్తుంది. కణ విభజనను కణ వ్యాకోచాన్ని రెండింటిని మనకు నిరోధిస్తుంది అనే విషయాలు గుర్తుంచుకోవాలా. అందువల్ల కాండం కానీ వేరు కానీ పత్రం యొక్క పెరుగుదల నిలిచిపోతుంది. కాండం కానీ వేరు కానీ పత్రం కానీ ఏమైపోతుంది నిలిచిపోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసేది అబ్సైసిక్ ఆమ్లం కణ విభజనను కణ వ్యాకోచాన్ని రెండింటిని స్టాప్ చేస్తుంది, నిరోధిస్తుంది, అడ్డుకట్ట వేస్తుంది. అందువల్ల ఇక్కడ స్టెమ్ కానీ రూట్ కానీ లీఫ్ కానీ ఈ గ్రోతింగ్ మొత్తం కూడా మనకు నిలిచిపోవడం అనేది జరుగుతూ ఉంటుందనే విషయాలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ ABAలో తీసుకున్నట్లయితే ఈ అబ్సైసిక్ ఆమ్లంలో మొక్కల కారకాలలోను ఈ విత్తనాలలోనూ సుప్తావస్థను కలగజేస్తుంది. అబ్సైసిక్ ఆమ్లం ఏం చేస్తే మొక్కల కారకాలలోను విత్తనాలలోనూ సుప్తావస్థను కలగజేస్తుంది. కాబట్టి ఇక్కడ బేసికల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవి రెండిట్లలో తీసుకున్నట్లయితే మనకు ఈ సైకామోర్ కానీ ఈ ఫైజమ్ సటేవా బఠానీలో కానీ మొక్కలలో అగ్రకారకంపై ABAను ప్రయోగించినప్పుడు అగ్రాధిక్యత తగ్గి మనకు పార్శ్వకారకాలు అనేది వృద్ధి చెందినాయి. కానీ ఈ ABA అబ్సైసిక్ ఆమ్లం ఏం చేస్తాయంటే ఈ పార్శ్వకారకాలు ఏవైతే ఉంటాయో ఈ పార్శ్వకారకాలకు లభింపజేస్తే ఇవి పెరగవు. ఈ లాట్యూయస్ విత్తనాలు
మొలకెత్తడాన్ని ఈ అబ్సైసిక్ బహిర్గతంగా నిరోధిస్తుంది. అయితే ఇక్కడ క్లీనోపోడియం ఆల్బంలో మొక్కలలో ఈ ఏబిఏ అనేది మనకు సుప్తావస్థను నియంత్రించలేదని మనకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలా. ఏమంటున్నాం ఇక్కడ? అబ్సైసిక్ ఆమ్లం మొక్కల కారకాలను, విత్తనాలను సుప్తావస్థను కలగజేస్తుంది. ఈ సైకమోర్ ఫైజమ్స్ అంటే బఠానీ మొక్కలలో అగ్రకోరకంపై ఈ అబ్సైసిక్ ఆమ్లంను ప్రయోగించినప్పుడు అగ్రాధిక్యత అనేది తగ్గి పార్శ్వకారకాల మనకు వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఇక్కడ కానీ ఈ అబ్సైసిక్ ఆమ్లము పార్శ్వకారకాలకు లభింపజేస్తే ఇవి పెరగవు. ఈ లెట్యూస్ విత్తనాలు మొలకెత్తడాన్ని ఈ అబ్సైసిక్ ఆమ్లం బహిర్గతంగా నిరోధిస్తుంది. అయితే ఇక్కడ క్లీనోపోడియం ఆల్బంలో తీసుకున్నట్లయితే మనకు మొక్కలలో ఈ అబ్సైసిక్ ఆమ్లం అనేది ఉంటుంది. ఈ మొక్కలలో ఈ అబ్సైసిక్ ఆమ్లము ఏం చేస్తే సుప్తావస్థను నియంత్రించలేదని తెలుస్తుందనే విషయాల్ని గుర్తుంచుకోవాలా. దాంతోపాటుగా దీంట్లో మూడోది తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ పత్రాలు రాలిపోవడం. ఈ పుష్పాలు అనేది ఏం చేస్తుంది? రాలిపోవడానికి ఈ అబ్సైసిక్ ఆమ్లం ప్రధాన కారణంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ అబ్సైసిక్ ఆమ్లంను పత్రదళములకు లభింపచేసిన దానికంటే పత్రబిలంను కోసిన ఈ పత్రవృంతంకు ఇస్తే తొందరగా అది ఏమవుతుందంటే రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం? పత్రాలు కానీ పుష్పాలు కానీ రాలిపోవడానికి అబ్సైసిక్ ఆమ్లం అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ అబ్సైసిక్ ఆమ్లంను పత్రదళమును లభింపజేసిన దానికంటే ఈ పత్రదళమును కోసి పత్రవృంతంకు ఇస్తే ఇది తొందరగా రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలా. అంతేకాకుండా ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఈ ఏబిఏ ఈ అబ్సైసిక్ ఆమ్లం యొక్క పరిమాణం పెరిగిన కొద్దీ మనకు ఏమవుతుంది? ఈ ఫ్రూట్స్లలో తీసుకున్నట్లయితే పత్రహారితం అనేది తగ్గిపోయి మనకు వర్ణద్రవ్యాలు ఫిలమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఫిగ్మెంట్స్ తీసుకున్నట్లయితే ఈ కెరోటినైడ్ వర్ణద్రవ్యాలు అనేది ఏర్పడతాయి. కాబట్టి అందువల్ల పండు మొదటగా ఏమవుతుంది? పసుపు రంగులోనికి, తర్వాత ఎరుపు రంగులోనికి మారుతుంది. కాబట్టి ఈ అబ్సైసిక్ ఆమ్లం ఏం చేస్తుంది? పరిమాణం అనేది పెరిగిన కొద్దీ పండ్లలో పత్రహారితం అనేది తగ్గిపోయి కెరోటినాయిడ్స్ తర్వాత ఈ వర్ణద్రవ్యాలు అనేది ఏర్పడతాయి. అందువల్ల పండు మొదటగా పసుపు రంగులోనికి తర్వాత ఎరుపు రంగులోనికి మారుతుంది. టమాటోలో తీసుకున్నట్లయితే మనకు ఈ పండ్లలో మనకు ఈ అబ్సైసిక్ ఆమ్లం వల్ల ఈ కాయ పెరుగుదల తగ్గుతుంది. కాయ యొక్క పెరుగుదల అనేది తగ్గి ఈ లైకోపిన్ అనే వర్ణద్రవ్యం ఏర్పడడం వల్ల మనకు ఇది ఎరుపు రంగులోనికి వస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము? ఈ పరిమాణం ఈ అబ్సైసిక్ ఆమ్లం యొక్క పరిమాణం అనేది పెరిగిన కొద్దీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ పండ్లలో పత్రహరితం అనేది తగ్గిపోయి కెరోటినాయిడ్ అనే వర్ణద్రవ్యాలు అనేది ఏర్పడతాయి. మనకు జాంతోఫిల్ కానీ, రోడోఫిల్ కానీ, పియోఫైసి కానీ ఇట్లా మనం ఫస్ట్ ఇయర్లో తీసుకున్నట్లయితే అనేకమైన మనకు వర్ణద్రవ్యాలు అనేటివి ఉంటాయి. ఈ వర్ణద్రవ్యాలలో బేసికల్గా తీసుకున్నట్లయితే అందువల్ల ఇక్కడ పండు అనేది మొదటగా ఎల్లో కలర్లోనికి మారిపోతుంది, తర్వాత ఎరుపు రంగులోనికి మారుతుంది. ఈ టమాటోలో తీసుకున్నట్లయితే ఈ పండ్లలో మనకు ఈ ఏబిఏ అనే వల్ల కాయ పెరుగుదల అనేది తగ్గుతుంది.
సైజ్ అనేది మొత్తం కూడా చిన్నగా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తగ్గిపోయి మనకు ఇక్కడ తగ్గి ఈ లైకోపిన్ అనే వర్ణద్రవ్యం అనేది ఏర్పడడం వల్ల ఈ ఎరుపు రంగులోనికి టమాటాలు అనేది మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 5వ తీసుకున్నట్లయితే మనకు దీర్ఘదీప్తికలు అనేటివి ఉంటాయి. ఇక్కడ ఈ దీర్ఘదీప్తికల్లో తీసుకున్నట్లయితే దీర్ఘదీప్తికలు మనకు ఈ పగటి కాలం కంటే దీర్ఘదీప్తికలు ఉంటాయి. ఈ దీర్ఘదీప్తికలు పగటి కాలం కంటే మనకు ఎక్కువగా దీర్ఘదీప్తికలు అనేవి ఉంటాయి. దీర్ఘదీప్తికల మొక్కలు పగటి కాల పరిమాణం ఎక్కువగా ఉంటే పుష్పిస్తాయి. ఈ రకం మొక్కలు పగటి కాల పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు పుష్పించడానికి ఈ ఏబి అనేది మనకు తోడ్పడమే కారణంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం మనము, దీర్ఘదీప్తికాల మొక్కలు పగటి కాల పరిమాణం ఎక్కువగా ఉంటే పుష్పిస్తాయి. ఈ రకం మొక్కలు పగటి కాల పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు పుష్పించడానికి ఈ ఏబిఏ అనేది మనకు ఏర్పడమే కారణంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొక్కలలో నీటి శోషణ అనేది తగ్గినప్పుడు మనకు ఏమవుతుంది, ఈ అబ్సెసిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అధికమై పత్రరంధ్రాలు అనేది మూసుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము, దీర్ఘదీప్తికల మొక్కలు పగటి కాల పరిమాణం ఎక్కువగా ఉంటే పుష్పిస్తాయి. ఈ రకం మొక్కలు పగటి కాల పరిమాణం అనేది తక్కువగా ఉన్నప్పుడు పుష్పించడానికి ఈ అబ్సెసిక్ ఆమ్లం అనేది ఏర్పడమే ఒక కారణంగా రీజన్గా మనము చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొక్కలలో నీటి శోషణ అనేది తగ్గినప్పుడు ఈ అబ్సెసిక్ ఆమ్లం ఉత్పత్తి కూడా మనకు అధికమైన పత్రరంధ్రాలు అనేది మూసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఏబి అబ్సెసిక్ ఆమ్లం యొక్క క్రియా విధానం తీసుకున్నట్లయితే ఇక్కడ అబ్సెసిక్ ఆమ్లం యొక్క చర్య మనకు నియంత్రకాన్ని అది నియంత్రించే 2 అంశాల ద్వారా మనం విశదీకరిస్తారు. ఇక్కడ ఎంజైమ్ సంశ్లేషణపై నియంత్రణ, పత్రరంధ్రాల అనుప్రక్రియలు. ఎంజైమ్ సంశ్లేషణపై మనకు ఎంజైమ్ సంశ్లేషణపై నియంత్రణ, పత్రరంధ్రాల అనుక్రియలు అని 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఎంజైమ్లు నియంత్రణ మనం తీసుకున్నట్లయితే ప్రోటీన్ సంశ్లేషణను ఈ అబ్సెసిక్ ఆమ్లం అనేది నిరోధిస్తుంది. ప్రోటీన్ సంశ్లేషణ ఏం చేస్తుంది, ఈ అబ్సెసిక్ ఆమ్లం అనేది నిరోధిస్తుంది. ఈ ఏబిఏ అనేది మనకు నిరోధక చర్య. ఈ నిరోధక చర్య కొన్ని రకాల మనకు ప్రోటీన్లకు పరిమితమై ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్లు నియంత్రణ ద్వారా ఏర్పడే ప్రోటీన్ల సంశ్లేషణ మాత్రమే మనకు ఈ ఏబిఏ అనేది మనకు నిరోధిస్తుంది. కాబట్టి ఏమంటున్నాం, ఇక్కడ ఎంజైమ్ల సంశ్లేషణపై నియంత్రణ సబ్హెడ్డింగ్ అని పెట్టి మనకు ప్రోటీన్ల సంశ్లేషణ, ప్రోటీన్ సింథసిస్లో తీసుకున్నట్లయితే అబ్సెసిక్ ఆమ్లం అనేది నిరోధిస్తుంది. ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, ఈ అబ్సెసిక్ ఆమ్లం నిరోధక చర్య కొన్ని రకాల ప్రోటీన్లకు మాత్రమే మనకి ఇది పరిమితమవడము అనేది ఉంటుంది. కాబట్టి ఈ హార్మోన్లు నియంత్రణ ద్వారా ఏర్పడే ప్రోటీన్లు సంశ్లేషణాన్ని మాత్రమే మనకు ఏబిఏ అనేది నిరోధిస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ప్రోటీన్ సింథసిస్లో తీసుకున్నట్లయితే అనువాద స్థాయిలో మనకు ఏముంటుంది, నిరోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి బార్లీలో తీసుకున్నట్లయితే అవిసీనియం సటేవంలో తీసుకున్నట్లయితే విత్తనాల్లో జిబ్బరెల్లిక్ ఆమ్లము ప్రేరణ వల్ల జరిగే అమైలేజ్ సంశ్లేషణ, అమైలేజ్ అనే సంశ్లేషణని ఈ ఏబిఏ అనేది నిరోధించడంపై వివరణకు ఆధారంగా గుర్తించారు. ఈ ఆర్ఎన్ఏ అనువాద ప్రక్రియను మనం తీసుకున్నట్లయితే